అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్తో ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవా నీకు వందనాలు. ఈరోజు సెషన్ అంతట్లో తోడుగా ఉండండి తండ్రి, సహాయం చేయండి. మేము నేర్చుకోవాల్సిన స్టోరీలో చక్కటి విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని, ఇటు రీతిగా కలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నువ్వే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసునామమున అడివేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళి అనగనగా ఒక ఊర్లోని ఒక నది ఉందన్నమాట. ఆ నదిలోని ఒక చాప ఉంది. ఆ చాప మీద చాలా ప్రిషియస్ స్టోన్స్ అన్నీ కూడా పొదిగి ఉండడంతో అక్కడ అది ఎంతో బ్యూటిఫుల్గా, మరి దాన్ని అందరూ కూడా ఏమని పిలిచేవారంటే రెయిన్బో ఫిష్ అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు చెప్పండి? రెయిన్బో ఫిష్ అని పిలిచేవారు అనమాట. అలాగా దాని మీద అంత బ్యూటిఫుల్ స్టోన్స్ ఉండేసరికి అందరూ కూడా వచ్చి రెయిన్బో ఫిష్తోని చాలా బాగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే మరి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, వాటన్నిటిలో కూడా యూనిక్ ఉండేసరికి అందరూ వచ్చి ఏ రెయిన్బో ఫిష్ నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా అని చెప్పి అందరూ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవారనమాట. అయితే ఒక రోజు అందరూ రోజు ఈ రెయిన్బో ఫిష్ దగ్గరకు వచ్చి అరే నీ మీద ఈ స్టోన్ బాగుందే, ఈ స్టోన్ బాగుందే అని చెప్పి ఇలాగ మాట్లాడుతూ ఉండేవారు, ఇలాగా చెప్తూ ఉండేవారు అనమాట. దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తూ గణపరుస్తూ ఉండేవారు. ఒక రోజు ఏమైందంటే అన్ని ఫిషెస్ గుంపు కూడి ఈ రెయిన్బో ఫిష్ తోని మాట్లాడుతూ ఉన్నాయన్నమాట. దాన్ని అప్రిషియేట్ చేస్తూ పొగుడుతూ ఉంటే సడన్ గా ఒక ఫిష్ ఆ గుంపులో నుంచి ఈ రెయిన్బో ఫిష్ తో ఏమని అంటదంటే, ఏ రెయిన్బో ఫిష్, ఏ రెయిన్బో ఫిష్, నీ స్టోన్స్ అన్నిట్లో నుంచి నాకు ఒక్కటే స్టోన్ ఇవ్వ ప్లీజ్ అని అనేటప్పటికీ ఈ రెయిన్బో ఫిష్కి మనసు ఒప్పలేదు. నాన్న నాకు ఈ ఘనత, ఈ అప్రిషియేషన్ వీళ్ళందరూ నన్ను పొగుడుతుంది దేన్ని బట్టి? ఈ స్టోన్స్ని బట్టే కదా, ఈ బ్యూటిఫుల్ స్టోన్స్ నాలో పొదిగి ఉండడం బట్టే కదా అని చెప్పి నేను ఇవ్వను అని చెప్పి గట్టిగా అంది నాన్న. అలా అనేటప్పటికీ దానికి చాలా బాధేసింది అనమాట. అప్పుడు ఆ పక్కనున్న ఫిషెస్ అన్ని కూడా చాలా బాధపడ్డాయి. ఇదేంటి రెయిన్బో ఫిష్ ఇలా విచిత్రంగా చేస్తుంది, మేము ఒక్కటే కదా అడిగింది, ఆ ఫిష్కి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అంటుంటే ఏమైందంటే తర్వాత పక్కనే ఉన్న ఫిష్ అంది, బాధపడకు ఫిష్, నేను వెళ్ళి అడుగుతా రెయిన్బో ఫిష్ని, ఖచ్చితంగా నేను అడిగితే ఇస్తుంది అని చెప్పి, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ని అని చెప్పి వెళ్ళి ఆ ఫిష్ని అడుగుతుంది. రెయిన్బో ఫిష్, రెయిన్బో ఫిష్ నా కోసం అన్న ఒక్కటే కదా నేను అడుగుతుంది, మేమేమి నీ స్టోన్స్ అన్ని ఇచ్చేమనట్లేదు కదా అని అంటే కూడా రెయిన్బో ఫిష్ నేను ఇవ్వను అన్నది. అలాగ అందరూ వచ్చి రెయిన్బో ఫిష్ ప్లీజ్ పాపం అడిగింది కదా ఫిష్ ఇవ్వచ్చు కదా అని అంటే నేను ఇవ్వను అని చెప్పాను అనమాట. అలాగ అందరూ వచ్చి అడుగుతుంటే ఇవ్వను ఇవ్వను అని చాలా కోపంగా అనేసరికి ఆ ఫిషెస్ అన్నిటికీ చాలా బాధేసింది నాన్న. ఇదేంటి రెయిన్బో ఫిష్ తోని మనం ఇంత చక్కగా ఫ్రెండ్షిప్ చేసి దాన్ని అప్రిషియేట్ చేస్తే మనల్ని అది ప్రేమించట్లేదా, మనమే దాన్ని ప్రేమిస్తున్నామా? ఈ రోజు నుంచి మనం ఎవరం కూడా ఈ రెయిన్బో ఫిష్తో మాట్లాడకూడదు అని అందరూ వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ ఒక నిర్ణయాన్ని తీసుకొని అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత రోజు రెయిన్బో ఫిష్ అలాగ బయటకి ఫుడ్ తిందామని అలా బయటకు వచ్చేటప్పటికి అన్ని ఫిషెస్ పని చేసుకుంటున్నాయి. కానీ మామూలుగా అయితే ఆ రెయిన్బో ఫిష్ బయటకు రాగానే అందరూ వచ్చి గుడ్ మార్నింగ్ రెయిన్బో ఫిష్, ఎలా ఉన్నావు, బాగున్నావు, నీకు ఏదైనా ఫుడ్ కావాలా, నేను ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేశాను, మటన్ కర్రీ చేశాను అని చెప్పి అన్ని కూడా ఫిష్కి వచ్చి పెడుతూ హెల్ప్ చేస్తూ ఉండే. కానీ సడన్ గా ఒక్కసారే వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోకుండా మాట్లాడుకోకూడదు అని నిర్ణయించుకున్నారు కదా, ఎవ్వరు పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటప్పటికి ఈ రెయిన్బో ఫిష్కి అర్థం కావట్లే, ఏంటి వీళ్ళు ఎవరు నా దగ్గరికి రావట్లేదు, అందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని వచ్చి అన్నారు కదా, వీళ్ళు ఎవరు రావట్లేదు అని అంటే, ఏ సోము ఎందుకు నాతో మాట్లాడట్లేదు ఏ అని చెప్పి అందరిని అంటుంది. కానీ ఎవ్వరూ పలకట్లేదు అనమాట. ఇంకా దానికి అలాగా బాధేసేసి ఆ నదిలోని డీప్గా కిందకి వెళ్ళిపోయింది అనమాట. కిందకి వెళ్ళిపోయి అలా కూర్చొని ఏడుస్తూ ఉంది. నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేను ఇంత అందంగా ఉన్నా కూడా నేను పనికిరాను అని ఏడ్చుకుంటూ ఉంటే అక్కడే పక్కన ఒక ఆక్టోపస్ ఇల్లు ఉందనమాట. ఆ ఆక్టోపస్ ఎవరబ్బా కిందకు వచ్చి ఏడుస్తున్నారు అని సడన్గా ఇలా బయటకు వచ్చి చూసేటప్పటికి అక్కడ రెయిన్బో ఫిష్ ఉంది. అలాగే ఏడుస్తున్న రెయిన్బో ఫిష్ దగ్గరకు వచ్చి, రెయిన్బో ఫిష్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఆయన నీ గురించి నేను చాలా విన్నాను, నాకు అన్ని ఫిషెస్ వచ్చి నీ గురించి చెప్తూ ఉండేది, నువ్వు చాలా స్పెషల్ అంట కదా. అవును, ఇప్పుడు చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా, ఆయన నువ్వు ఎందుకు ఇంత బాధగా ఉన్నావు, నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి కదా అని అంటే ఆ ఫిష్ రెయిన్బో ఫిష్ జరిగిందంతా చెప్పింది. అలా చెప్పేటప్పటికి దాని బాధ అంతా ఆక్టోపస్కి చెప్పుకున్నప్పుడు ఆ ఆక్టోపస్ అంది, ఏ రెయిన్బో ఫిష్ ఈ ప్రాబ్లం అంతా దేనివల్ల వచ్చిందో తెలుసా అని అంటే రెయిన్బో ఫిష్ అంది, దేనివల్ల వచ్చింది నాకు చెప్పవా ప్లీజ్, నేను సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నా, నాకు ఇలా ఉండాలని లేదు, ఇష్టం లేదు అని అనేటప్పటికి ఆక్టోపస్ అంటది, నీ వల్లే అని అంటే, నా వల్ల ఎలా
ఇది పాసిబుల్ అని అన్నప్పుడు ఆ ఆక్టోపస్ అంటది, నువ్వు నీ స్టోన్స్ కనుక ఇచ్చుంటే అందరూ నేను ఫ్రెండ్షిప్ చేసేవారు. చూడు నువ్వు ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నావని అందరు నేను వచ్చి ఫ్రెండ్షిప్ చేసి నేను ప్రేమిస్తూ ఉన్నప్పుడు, నీ యొక్క బ్యూటీని వాళ్ళకి ఇస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని ఫ్రెండ్స్ ఎందుకు చేసుకున్నావు? నువ్వు వాళ్ళని ఇష్టపడే కదా. కానీ నువ్వు అలా చేయకుండా నువ్వు నేను ఇవ్వను అనేటప్పటికీ మరి ఎవరు నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు? అంటే మేమే దాన్ని చాలా ఇష్టపడుతున్నాం కానీ దానికి నేనంటే వాల్యూ లేదు అని వాళ్ళందరికీ అనిపించుంటుంది. అందుకే నేను ఎవరు మాట్లాడట్లేదు. ఈసారి వెళ్ళి ఎవరెవరైతే నేను స్టోన్స్ అడిగారో మరి నీ నీ యొక్క ప్రిషియస్ స్టోన్స్ని వాళ్ళకి ఇచ్చి చూడు, ఎంతో హ్యాపీగా నువ్వే ఫీల్ అవుతావు అని అంటే, మరి నాకు ఈ స్టోన్స్ వల్లే కదా వాళ్ళందరూ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఇప్పుడు అవన్నీ నన్ను ఇచ్చేస్తే నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తారు అని అంటే ఆక్టోపస్ అంటది, లేదు ఒకసారి ఇచ్చి చూడు, నువ్వే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతావు అని చెప్పి అనేటప్పటికీ ఆక్టోపస్ నా వల్ల కాదని అంటే, ఇగో ఫైనల్గా చెప్తున్నా, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఒక్కటే చెప్తున్నా, నువ్వు వెళ్ళి నీ యొక్క స్టోన్స్ ఇచ్చి చూడు, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అంటే, ఇంకా ఆక్టోపస్ అలా వెళ్ళేటప్పటికి కాసేపు ఆ రెయిన్బో ఫిష్ ఏం చేసిందంటే అలా కూర్చొని ఆలోచించింది అనమాట. ఓకేలే ఒకసారి ఇచ్చి చూద్దాము అని చెప్పి పైకి అలాగా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు మొహం తిప్పుకొని వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారనమాట. ఈ ఫిష్ వచ్చినా కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అనమాట. అప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళి, ఇగో సోము నువ్వు నా స్టోన్ ఒకటి అడిగా కదా, ఇగో తీసుకో అని అంటే అందరూ షాక్ అయిపోతున్నారు. ఏంటి నువ్వేనా మాకు ఇస్తుంది అని చెప్పి అందరూ షాక్ అయిపోతే, నాకు కూడా ఇస్తావా అని చెప్పి సోముకలు ఇవ్వగానే వేరే ఫిషెస్ అన్నీ కూడా వచ్చి నాకు కూడా ఇస్తావా, రెయిన్బో ఫిష్ నాకు కూడా ఇస్తావా అని అంటే అలాగ అడిగిన ప్రతి ఒక్కరికి దాని మీద ఉన్న స్టోన్స్ అన్నీ కూడా ఇచ్చేసింది. అలాగ రెయిన్బో ఫిష్ దగ్గర ఉన్న స్టోన్స్ అన్నీ కూడా అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చేసేటప్పటికి, రెయిన్బో ఫిష్ నేను చాలా అపార్థం చేసుకున్నా, నువ్వు చాలా మంచోడివి రెయిన్బో ఫిష్, నువ్వు ఏదో అనుకున్నా, నువ్వు జస్ట్ ఏదో అందరిలానే మమ్మల్ని వాడుకుంటున్నావు అని అనుకున్నా, కానీ నువ్వు ఎంతో మంచోడివి, మేమంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే కదా ఈ స్టోన్స్ ఇచ్చావు అని చెప్పి అందరూ రెయిన్బో ఫిష్ని ఒక పెద్ద హగ్ ఇచ్చి, ఇగో రెయిన్బో ఫిష్ నీకోసం మేము ఒక గిఫ్ట్ ఉంచాము, నువ్వు ఇవన్నీ ఇస్తే మేము ఖచ్చితంగా నీకు అది ఇద్దాం అనుకున్నాం కానీ నువ్వు ఏది ఇవ్వలేదు కదా, అందుకే ఇవ్వలేదు అని చెప్పి అంటే, నా కోసం గిఫ్టా అని అన్నప్పుడు, అవును నీకోసమే అని చెప్పి ఆ యొక్క కమ్యూనిటీలో ఉన్న ఫిషెస్ అన్నీ కూడా వెళ్ళి మరి మన రెయిన్బో ఫిష్కి ఒక గిఫ్ట్ తెస్తారనమాట. అదేంటంటే ఒక బ్యూటిఫుల్ మరి చాలా బ్యూటిఫుల్గా నేసిన ఒక బ్యూటిఫుల్ షాల్వాని తీసుకొచ్చి మరి ఆ యొక్క రెయిన్బో ఫిష్కి ఇచ్చినప్పుడు, ఇదెంత బ్యూటిఫుల్గా ఉంది, అసలు ఇలాంటి షాల్వా నేను ఎక్కడ చూడలేదు, నా కోసమేనా మీరు ఇచ్చారు అని అంటే, నీకోసమే, చాలా రోజుల నుంచి ఇది కష్టపడి మేము క్రిస్టల్స్తో చేసాము, ఇది నీకు చాలా బాగుంటుంది అని అనుకున్నాము, కానీ ఇంతలోపే ఇలాగ మనందరికీ కూడా ఫైట్ అయింది, ఏం పర్వాలేదులే, నీకు మేమంటే చాలా ఇష్టం, యూ రెస్పెక్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలానే మన రెయిన్బో ఫిష్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. అప్పుడు అది తెలుసుకుంది ఏంటంటే, నా దగ్గర ఈ ప్రిషియస్ స్టోన్స్ లేకపోయినా నేను ఇవన్నీ ఇచ్చేసినప్పుడు వాళ్ళకి నా ప్రేమ తెలిసింది కాబట్టి, వాళ్ళకి నా ఫ్రెండ్షిప్ తెలిసింది కాబట్టి వాళ్ళు తప్పకుండా నాతోనే ఉంటారు అని చెప్పి అది అర్థం చేసుకుంది నాన్న. చూసారా, చాలాసార్లు మనం కూడా మన థింగ్స్ని ఎవరితోనో షేర్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం. అమ్మో వాళ్ళకి ఇచ్చేస్తే నాకేముంటుంది, నా స్టమక్ ఏం ఫీల్ అవుతుంది, నా బొమ్మలు ఇచ్చేస్తే, నా ఫుడ్ ఇచ్చేస్తే ఏం మిగులుతుంది నాకు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఒక్కసారి మీరు ఇచ్చి చూడండి, మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బైబిల్లో కూడా ఒక ఆంటీ ఉంది నాన్న, ఆ ఆంటీ సారెపాతులోని జీవిస్తూ ఉండేదన్నమాట. అయితే మరి అప్పుడు ఆ టైంలోని చాలా కరువు ఉండేటప్పటికి ఆంటీ ఇంట్లోని ఒక గుప్పెడంత మన హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఫ్లోర్, అలానే కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఉందన్నమాట. అలాగా బుడ్డిలో కొద్దిగా నూనె, ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఫ్లోర్ ఉండేసరికి తను ఏమనుకుందంటే, ఇంకా ఈ కరువు కాలం అంటే ఏంటి చెప్పండి, కరువులో మనకి ఫుడ్ దొరుకుతుందా? లేదు కదా. చాక్లెట్స్, బిస్కెట్స్, మనకి ఫుడ్ ఏమీ దొరకదు కదా. సో నా దగ్గర కొద్దిగా ఫుడ్ ఉంది కదా, తనకు ఒక పిల్లోడు ఉండేసరికి నేను ఈ ఫుడ్ అంటే ఒక రోటీ చేసుకొని నేను నా పిల్లోడు తినేసి ఇంకా చనిపోదాము, ఇంకా ఫుడ్ కూడా దొరకదు అని చాలా హోప్లెస్గా ఉండి, మరి ఈ రోటీస్ చేయాలంటే ఫైర్ కావాలి కదా. ఫైర్ రావాలంటే ఆ కాలంలో మనలాగా స్టవ్స్ ఉన్నాయా? లేవు కదా. సో ఏం చేస్తారు, బయటకెళ్ళి కట్టెలు తెచ్చుకుంటారు కదా. అలానే బయటకెళ్ళి ఆమె ఆ యొక్క ఊరి ఎంట్రన్స్ దగ్గర కట్టెలు ఏరుకుంటూ ఉందన్నమాట. మరి కుకింగ్ చేసుకోవడానికి కట్టెలు ఏరుకుంటూ ఉంటే అప్పుడే దేవుడు ఏలియా గారికి ఏం చెప్తాడంటే, ఇగో ఏలియా, నువ్వు సారెపాతు దగ్గరికి వెళ్ళు, సారెపాతులో ఒక విధవరాలు ఉన్నారు, ఆ విధవరాలు నేను పోషిస్తారు ఈ కరువు కాలంలో అని చెప్పన్నప్పుడు ఏలియా గారు ఆ దేవుడి మాట ప్రకారము అలాగా ఆ సారెపాతు ఊరి దగ్గరకు వచ్చేసేటప్పటికి ఆ ఎంట్రన్స్ దగ్గర ఆంటీని చూసి, ఈ ఆంటీ దగ్గరకు వచ్చి, కొద్దిగా వాటర్ ఉంటే ఇస్తావా అమ్మ అని అనేటప్పటికి ఆమె
ఆమె అలా వాటర్ తీసి ఇచ్చిందో లేదో ఆయన ఏమన్నాడంటే, ఏలియా గారు ఏమన్నారంటే, ఇగో అమ్మ నాకు చాలా ఆకలేస్తుంది, మీ ఇంట్లో ఏమన్నా ఉంటే ఒక బ్రెడ్ పీస్ ఉన్నా కానీ పెట్టవా నా కోసం అని అంటే, ఒక రోటీ ఉంటే కూడా పెట్టవా అమ్మ అని అంటే, యెహోవా జీవంతోడు, ఇగో ఏలియా గారు నాకు ఇంట్లో కొద్దిగా పిండి ఉంది, గుప్పెడంత పిండి ఉంది, కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఉంది. సో నేనేమనుకున్నానంటే, నా ఒక పిల్లోడు ఉన్నాడు, నేను తను ఒక చిన్ని రొట్టె చేసుకొని తిని నేను చనిపోదాం అనుకుంటున్నాను, అంతలోపే మీరు వచ్చి ఇలాగా చేస్తే ఎట్లాగా అని అన్నప్పుడు ఏలియా గారు అంటారు, నువ్వు ఏమి బాధపడకు, డోంట్ వరీ, ఫస్ట్ ఒక రొట్టె చేసి నాకు తీసుకొని రా, ఆ రొట్టె చేసి నువ్వు తీసుకొని వచ్చాక యెహోవా మన ఈ కరువు కాలం అంతా కూడా మనల్ని పోషిస్తాడమ్మా అని అన్నప్పుడు ఆ సారెపాతు విధురాలు, ఏలియా గారు నేను మీకు ఇవ్వను, పోండి ఇక్కడ నుంచి, ఆయన మా ఇంటికి వచ్చి ఎవరో తెలీదు నేను ఎందుకు ఇస్తాను అని అనలేదు. కానీ ఆమె దగ్గరే కొద్దిగా ఉంటే, అది కూడా కరువు కాలంలోని చాలా కష్టంగా ఉన్న టైంలోనే ఆమె ఏం చేసిందంటే, ఆ ఏలియా గారి మాటలు నమ్మి, ఓకేలే ఫస్ట్ అయితే ఏలియా గారికి ఇద్దాం అని చెప్పి ప్రవక్త గారిని రెస్పెక్ట్ చేస్తూ, అలానే దేవుడు మాటలు నమ్ముతూ, ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాటలు నమ్ముతూ లోపలికి వెళ్ళి ఒక చిన్ని రొట్టె చేసి ఏలియా గారికి తెచ్చిపెట్టింది అనమాట. అలా తెచ్చిపెట్టిన తర్వాత, ఇప్పుడు నువ్వు నీ పిల్లోడికి కావాల్సిన రొట్టెలన్నీ చేసుకొని అనగానే, ఇంకేం పిండి ఉంది, కొద్దిగా ఉంది, ఓకేలే సరిపెట్టుకుందాంలే అని లోపలికి వెళ్ళి రొట్టె చేస్తుంది అనమాట. అలా రొట్టె చేసి తిని పడుకున్న తర్వాత రేపు పొద్దున లేచినప్పుడు ఏమన్నా కొద్దిగా పిండి ఉంటే ఒక రొట్టె చేసుకొని తిందాము అని లోపలికి వెళ్ళేటప్పటికి ఆ బౌల్ నిండా ఫ్లోర్ ఉంది, ఆ జార్ నిండా ఫ్లోర్ ఉంది, అలానే ఆ బుడ్డిలో ఫుల్గా నూనె ఉందన్నమాట. ఇదేంటి పిండి ఎక్కడి నుంచి వచ్చింది, నేను అయిపోయింది అనుకున్నానే, నూనె ఎక్కడి నుంచి వచ్చింది, ఓకేలే ఈ పూట సరిపోతుందిలే, నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం అని చెప్పి ఆ రొట్టెల్ని బాగా కాల్చి ఆ నూనెలోని కాల్చి మంచిగా ఆ ఏలియా గారు అలానే సారెపాతు విధురాలు ఆ పిల్లోడు కూడా చక్కగా తిన్నారనమాట. అలాగా మధ్యాహ్నం వెళ్ళి చూస్తే ఫ్లోర్ ఉండేది. అలాగా ఆ కరువు కాలం అంతా కూడా దేవుడు వాళ్ళని పోషించాడు. నిజమే కదా నాన్న? ఆ రోజు ఆ సారెపాతు విధురాలు మరి ఏలియా గారికి మొదటగా ఇవ్వకపోయి ఉంటే నిజంగా కరువు కాలం అంతా ఆవిడ పోషింపబడేవారా? కొద్దిగే ఉందేమో. ఆ కొద్దిగలోని మరి ఏలియా గారికి ఇచ్చినప్పుడు దేవుడు ఎలాగ తన్ని బ్లెస్ చేశాడో మనం చూసాం కదా. చాలాసార్లు మనం కష్టంగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఎవరికైనా ఇవ్వాలి, ఎవరికైనా షేర్ చేయాలన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఎందుకంటే చాలా కొద్దిగా ఉంది, ఇప్పుడు చాలా కష్టంగా ఉంది, నేనేమి ఇవ్వగలను అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ దేవుడు అడిగినప్పుడు మనం ఆ కార్యం చేసినప్పుడు, దేవుడికి ఇచ్చినప్పుడు మనము చాలా బ్లెస్ అవుతాం నాన్న. కాబట్టి ఎప్పుడన్నా సరే మనం ఎవరికన్నా షేర్ చేయడానికి ఎప్పుడు మన చేతులు వెనక్కి తీయకూడదు, ఓకేనా? మరి ఈరోజు మనం ఒక చక్కటి లెసన్ని నేర్చుకున్నాం కదా. కాబట్టి చిన్ని ప్రేయర్ చేసుకున్నామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. నిజమే ప్రభువా, మేము ఈరోజు మంచిగా షేర్ చేసే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఈరోజు స్టోరీ ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. సారెపాతు విధురాలు ఎలాగైతే కొద్దిగా ఇచ్చినప్పుడు తన కరువంతట్లోని కావాల్సిన సమృద్ధిని దయచేసావో, ఈరోజు మేము షేరింగ్ చేసేవాళ్ళుగా, మేము ఇచ్చేవారుగా ఉండడానికి సహాయం చేయండి. అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ప్రభా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని నువ్వే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని తండ్రి. ఆమేన్. మరి మెమరీ వర్స్ నేర్చుకున్నామా? లూకా చాప్టర్ 6 వర్స్ 38. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. మరొకసారి చెప్తామా? లూకా చాప్టర్ 6 వర్స్ 38. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఈ మెమరీ వర్స్ ని చక్కగా నేర్చుకున్నాను. మరి నెక్స్ట్ వీక్ కలుసుకున్నాం. అందరికీ ఉంటాను. బాయ్.